ఎక్కడైతే వ్యాన్ పంపించాలో మనం సౌకర్యంగా ఆ షెడ్యూల్ వేసి ఇప్పుడు కామన్ ఫోన్ నుంచి ఇతను ఉన్నాడు, ఆ పక్కన లక్ష్మీపూర్ ఇందాక రావడం అట్లా ఇద్దరిద్దరిని జాయిన్ చేసేసి ఇద్దరిద్దరు కలిపి వెహికల్ డయాలసిస్ మిషన్ కూడా లైఫ్ క్లబ్ వాళ్ళు ఇచ్చింది, మన గవర్నమెంట్ ఏమి పర్చేజ్ చేయలేదు. తెలుగులో లైఫ్ క్లబ్ వాళ్ళు ఇచ్చింది, ఇక్కడ మాత్రం అపోలో వాళ్ళే లైఫ్ క్లబ్ వాళ్ళు ఇచ్చింది. కొండబాబు గారు ఎంత క్రియాటి నీకు 10 నుంచి 6 వచ్చిందా? నువ్వు విజయవాడ వచ్చావా? మన అంబులెన్స్ ఎందుకని పెట్టలేదు? యాక్చువల్గా అంబులెన్స్ మన ఏ కొండ మన వర్క్ వెళ్తుంది సార్, మన పేషెంట్స్కి షెడ్యూల్ రావాలి సార్. అంబులెన్స్ కంఫర్ట్ లేదు కదా యాక్చువల్గా నిన్న తండాలకు పోయే విధంగా పూర్తి చేయాలి. త్వరితగతిన మంచినీటి పథకాన్ని తండాలకు పూర్తి చేయాలి. తండాలకు పైప్ లైన్లను వెంటనే పూర్తి చేయాలి. కొదప నుంచి తండాలకు పైప్ లైన్లు వెంటనే రక్షిత మంచినీటి పథకాన్ని తండాలకు వెంటనే అందించాలి. నాటికల్లా ఏకొండూరు మండలానికి తిరువూరు నియోజకవర్గానికి కృష్ణాజల సరఫరా వేగవంతంగా పనులు జరగాలి, మంచినీటిని సరఫరా చేయాలి, కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం కనుగొనాలి. దానిలో భాగంగా ఇవాళ ఏకొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలాగే డయాలసిస్ సెంటర్ని పరిశీలిస్తే యథారాజా తదా ప్రజ. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు తెలియదు, ఎంపీ ఏం చేస్తున్నట్టో తెలియదు, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టో తెలియదు. కిడ్నీ బాధిత రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దామని చెప్పి చెప్తున్నారు. ఏది ఒక డయాలసిస్ సెంటర్లో ఒక అంబులెన్స్ లేదు. కనీసం డయాలసిస్ సెంటర్కి ప్రభుత్వం ఏమన్నా ఒక్క మెషిన్ అయినా కొనుగోలు చేసిందా? తిరువూరు కానీ ఏకొండూరు డయాలసిస్ 2 సెంటర్స్లో కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు నివృత్తిరావు గారు ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి మిషన్లు తప్పనిచ్చి ప్రభుత్వం నయా పైసా కూడా డయాలసిస్ సెంటర్లో ఖర్చు పెట్టారు. ఎక్స్పర్ట్ లేదు, ఎక్స్పర్ట్ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. అలాగే అంబులెన్స్ లేకపోవటం వల్ల ఎక్కడో 15-20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటువంటి కిడ్నీ బాధితులు వాళ్ళ బాధన నరకయాతన వర్ణనాతీతం. పోషకాహారం లేదు, మరమరాలు బెల్లం కలిపినటువంటి ఉండల్ని పోషకాహారంగా పెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పాలకవర్గం ఏం చేస్తున్నది? మేము వారికంటే బాగా చేస్తామని చెప్పిన వారు ఏం చేస్తున్నారు? కిడ్నీ బాధితుల సమస్యకి ఏంటి పరిష్కారం, ఏం చూపిస్తున్నారు? కేవలం మా పోరాట ఫలితంగా, సిపిఐ వామపక్షాల పోరాట ఫలితంగా ఇవాళ పైప్ లైన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ అదొకటే కాదు కదా, డయాలసిస్ సెంటర్ని ఆధునీకరించాలి, ఒక సూపర్ స్పెషాలిటీ డయాలసిస్ సెంటర్ని ఏర్పరచాలి ఈ ప్రాంతంలో, తిరువూరు కానీ ఏకొండూరు కానీ. కాబట్టి వాళ్ళ తిరువూరు నియోజకవర్గం అంతా కూడా ఫ్లోరైడ్, సిలికాన్ వాటరే నిక్షిప్తమై ఉంది. వాళ్ళ నియోజకవర్గం అంతా కూడా కేవలం ఏకొండూరు పరిసర గ్రామాలే కాదు, 22 గ్రామ పంచాయతీలు, 30 హ్యాబిటేషన్ సెంటర్స్ అని చెప్తున్నారు అధికారులు. అది కాదు, దరిదాపు తిరువూరు నియోజకవర్గం అంతా కూడా అనేక గ్రామాల్లో గంపలగూడెం దగ్గర నుంచి, విసనపేట దగ్గర నుంచి, ఈవెన్ ఇంక్లూడింగ్ మైలవరం ఆల్సో, మైలవరంతో సహా కూడా ఇవాళ కిడ్నీ బాధిత గ్రామాలు ఉన్నాయి. కాబట్టి డయాలసిస్ సెంటర్ని ఆధునీకరించాలి, సూపర్ స్పెషాలిటీ ఆధునిక చేయాలి. కృష్ణాజల సరఫరాని తక్షణమే కూడా మార్చి నాటికల్లా మంచినీరు ఇవ్వకపోతే సిపిఐగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి పార్టీకి ముఖంగా పాలకపక్షాన్ని హెచ్చరిస్తుంది.